Hi, congratulations Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos. ఏమండి వీసా ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? త్వరలోనే. ఈ ఊరిని, ఈ జనాలని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మళ్ళీ ఎప్పుడు చూస్తాను? అవునవును. బామ్మగారు, నేను త్వరలోనే మలేషియా వెళ్ళిపోతున్నాను. ముసలి కూడా వస్తున్న వాడికి తీసుకెళ్దాం. అమ్మా బాగున్నావా? బాగున్నా. బాబాయ్, నేను త్వరలోనే మలేషియా వెళ్ళిపోతున్నా. మంచిదమ్మా, జాగ్రత్త. అది వెళ్తుంది కానీ నువ్వు ముందు పొట్ట తగ్గించు. ఊర్లో ఎవరిని వదలవు అసలు. అరే చింటూ, చింటూ త్వరలోనే మలేషియా వెళ్ళిపోతున్నా. అవునా? ఏమన్నా పంపించమంటావా? iPhone 16 పంపించాక. iPhone 16? నేను వెళ్ళేసరికి iPhone 17 కూడా వచ్చేస్తుంది. అది పంపిస్తానులే. సరే అక్క. తప్పకుండా దాన్ని పంపిద్దాం. నీ ముఖానికి 17 కావాలట్రా? పట్టుగా కనబడ్డ వాళ్ళందరికి చెప్తానే ఉంటావా మలేషియా పోతా అని. ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పుకోవడం? టైం వచ్చినప్పుడు వెళ్తాం కదా. నువ్వు ఇంకా ఖాళీగానే ఉన్నావా? లేదక్క, హోటల్ మేనేజ్మెంట్ చేశా. జాబ్ ట్రైల్స్ లో ఉన్నా. ఇండియాలో జాబ్ చేయాల్సిన కర్మ నీకేంట్రా? మీ బావ మలేషియాలో పెద్ద 5 స్టార్ హోటల్ కి మేనేజర్. 100 మంది మీ బావ కింద జాబ్ చేస్తారు తెలుసా? ఇమీడియట్ గా మీ బావ మెయిల్ కి నీ రెజ్యూమ్ పంపు. నీకు మలేషియాలో జాబ్ ఇప్పిస్తారు. ఏమంటారండి? అలాగేనండి. తమ్ముడు నువ్వు ఫ్లైట్ వచ్చాయి సరేనా? అక్కడ కలుద్దాం. సిస్టర్ మేడం ఎప్పుడు వస్తుంది ఏంటో. టైం అయిపోతుంది, వంటలు చల్లారిపోతాయి. ఏ పాండి, ఇంకా ఎప్పుడు వస్తారా? నాకేం తెలుసు చెప్పు. తెలియకపోవడమేట్రా, టైం అయిపోతుంది. ఏంటి గారు రండి. ఇదిగో అమ్మాయిలు వచ్చారు. నమస్కారం. లోపల బాగుంది. అమ్మా, రండి బాబు సార్ రండి. బాగున్నారా బామ్మ? నువ్వు భయపడమాక, మా అల్లుడు పూజ చేసుకుంటాడు. వాళ్ళకే ఎందుకండి? అల్లుడు గారు కూర్చోండి. అబ్బో, చాలా వెరైటీ వంటకాలు చేసినట్టున్నారే. అత్తారింటికి వచ్చినప్పుడు ఆ మాత్రం వెరైటీస్ ఉండాలి కదా బాబా సార్. వడ్డించండి. బర్గరు, పిజ్జా, ఇలా ఆఫ్రికన్ ఇవన్నీ మీకు. ఇవన్నీ ఏంటండి? నువ్వు మలేషియా నుంచి వస్తుంది, నీకు అక్కడ ఫుడ్ అలవాటు, అందుకే ఇంగ్లీష్ భోజనం కష్టపడి కొని చేసాము. చూస్తావంటే వడ్డించు. అయ్యో మర్చిపోయాను. తీసుకున్నాడు గారు పిజ్జా, బర్గర్. లేదు నువ్వే అడగమ్మా. మీరుండేది ఏ ప్లేస్? కౌలాలంపూర్. వాట్ ద డక్. అల్లుడు గారు ఏమైంది బామ్మ? అక్కడ చలి ఎక్కువ కదా అల్లుడు గారు. అవునా? అమ్మకి ఆస్తమా ప్రాబ్లం ఉంది. ఆ వాతావరణం సహకరిస్తుందో లేదో. కౌలాలంపూర్ లో చలి ఏంటి? పర్వాలేదులే బామ్మ, మేము వెళ్ళాక అక్కడ నుండి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతాం. ఏమంటారండి? నువ్వు ఉండేది ఫ్లాటా విల్లానా? ఫ్లాట్. వాట్ ద డక్. మళ్ళీ ఏమైంది బామ్మ? అంటే ఫ్లాట్ లో మేమంతా సరిపోమని బామ్మ మేడం డౌట్. అరే మలేషియా అల్లుడు కదా, విల్లా కొని మనందరిని నిలబెడతాడు. అల్లు గారు చెప్పండి. మీరు అంతకుముందు అక్కడ ఎలక్షన్స్ లో ఓటు ఎవరికి వేశారు? అసలు ఓటే వేయలేదు. ఎవరికి వేశారు? అందరం కలిసి వేద్దాంలే. అలాగే అందరూ కలిసి ఓటేద్దాం. ఫ్రీగా చో ఆపరేషన్ కూడా అయిపోతుంది. మలేషియా గోల్ ఏంట్రా? అన్ని మనం కూడా అక్కడికి వెళ్ళి ఓటేద్దాంలే. నాకు ఆకలేస్తుంది, నన్ను తినిస్తారా? అయ్యో తప్పకుండా, కమ్మగా నీ కోసమే వండింది. వడ్డించమ్మాయి, వడ్డించు. ఇది కూడా పెట్టమ్మా. చాలా పెట్టరా? ముందు నిమ్మకాయ సూప్ తాగండి. నిమ్మకాయ సూప్ కాదు, ఫింగర్ బౌల్. నేను తిన్న తర్వాత చేయి కడుక్కోవాలి. తిన్నాకే కడుక్కోండి అయితే. కూర్చోండి. అల్లుడు గారు కూర్చోండి. అల్లుడు గారికి కొంచెం కోపం ఎక్కువ. తినండి. చాలండి. కడుక్కోండి, తుడుచుకోండి, ముద్దు తుడుచుకోండి.
గారు మీరెప్పుడు ఫారిన్కి వెళ్తున్నారో చెప్తే మేము టికెట్లు వేసుకుని మీ వెనకాల మెల్లగా వచ్చేస్తాం. పిచ్చి మామ, ఫారినర్లుడే మనకి టికెట్ ప్రసాదే కొంటాడు. అదే ప్రసాద్. ఎన్ని బుద్ధులు పెడతావురా? ఇంత ఫారిన్ పిచ్చోళ్ళ ఉన్నారు. మనం వెళ్దాం ప్రియా. మేము మా ఇంటికి వెళ్తున్నామండి. అరే బోసు, ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మలేషియాకి వెళ్ళాలని సైకోల్లా బిహేవ్ చేస్తున్నారా? నువ్వు ఇప్పుడు మలేషియా వెళ్ళట్లేదని తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? ఒరే తలుచుకుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నారా నాయన. ఏంటి బాబాయ్ ఎలా ఉన్నావు? బాగున్నా ప్రసాద్. బ్యాంక్ నుండి లెటర్ వచ్చింది. ఏది? మీ ఇంట్లో ఇచ్చిన. కొంప ముంచా కదా బాబాయ్. ఏమైంది? ప్రసాద్ ప్రసాద్ ప్రసాద్కి ఏదో లెటర్ వచ్చింది. నాకెందుకు? వాడి పెళ్ళానికి. నువ్వు తీసుకో, నేను పిలుస్తాను. ప్రియా, అమ్మా ప్రియా, మీ ఆయనకి ఏదో లెటర్ వచ్చిందంట, వచ్చి చూడమ్మా. అత్తయ్య గారు వస్తున్నా. ప్రియా, ఇదేంటి? మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు ఇదేంటో చెప్పు. నా మాట విని ప్రియా. తమ్ముడు, వాతావరణం చూస్తుంటే వీళ్ళు విడిపోయేలాగానే ఉన్నారు. మలేషియాలో జాబ్ మానేసి హైదరాబాద్ లో ఫుడ్ బిజినెస్ పెట్టడానికి లోన్ అప్లై చేసావా? ఏంట్రా ప్రసాదు? నాన్న అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. అవును. అంటే నువ్వు మలేషియాలో సెటిల్ అయినట్టు నన్ను నమ్మించి నాకు దగ్గరయ్యావు. నువ్వు మలేషియా వెళ్ళట్లేదని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అంటే ఫారిన్లో సెటిల్ అవడం నీ డ్రీమ్ అని నాకు ముందే తెలుసుంటే నేను జాబ్ మానేశానని నీకు ముందే చెప్పేవాడిని. కానీ ఈ విషయం నాకు ఫస్ట్ నైట్ రోజే తెలిసింది. అప్పుడు చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియలేదు. మెల్లిగా కన్విన్స్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో మీ ఫ్యామిలీ మొత్తం ఫారిన్ వద్దాం అనుకున్నారని తెలిసి నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. ప్రియా 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 ప్రియా, అమ్మ ప్రియా, నా మాట విను. ప్రియా. ఏంట్రా, నువ్వు మళ్ళీ మలేషియా వెళ్ళట్లేదా? అడిగేది నిన్నే. వెళ్ళట్లేదు. ప్రసాద్, అమ్మా నువ్వు ఆగమ్మా. ప్రియా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ప్రియా ఆగమ్మా. ప్రసాద్, అక్క 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 ఐఫోన్ 17 రిలీజ్ అవగానే పంపిస్తావు కదా? నేనెందుకు పంపాలి? ఏమైంది అక్కకి? అక్క అక్క ఈడు కూడా హోటల్ మేనేజ్మెంట్ చేయడు. ఈ డ్రెస్సింగ్ కూడా పంపిస్తాను. బావతో మాట్లాడి ఇద్దరికి వెళ్ళి ఫారెన్ లో జాబ్ వేయించాం. ఇద్దరం సెటిల్ అయిపోతాం అక్క. ప్లీజ్ అక్క. అక్క 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 మనం ఎక్కడున్నాం? మలేషియా ఎక్కడుంది? ఎలా వెళ్తే తొందరగా వెళ్తాం? మాకున్న ఈ ఇల్లు 1 ఎకరం పొలం బేరం పెడుతున్నాము. ఎవరైనా మంచి పార్టీ ఉంటే చెప్పండి. సడన్ గా ఏమైందండి? మా అమ్మాయికి మలేషియా అబ్బాయితో పెళ్ళైంది కదా, మీకు తెలిసిందే కదా. అవునవును. మా అల్లుడు గారు మా అమ్మాయితో పాటు మా అందరిని పర్మనెంట్ గా మలేషియా తీసుకెళ్తున్నారు. సంతోషం. మంచి పార్టీతో మళ్ళీ వస్తానండి. సరే, ఉంటాను. హే ప్రియా, ప్రియా ప్రియా, మొత్తం ఆస్తులన్నీ బేరం పెట్టేశామే. ఏం మాట్లాడవేంటి? అయినా ఈ లగేజ్ పట్టుకొని వచ్చావేంటే? మనం మోసపోయామే అమ్మా. వాట్ హ్యాపెండ్? ప్రసాద్ గాడు మలేషియాలో జాబ్ మానేశాడంట. ఏంటే నువ్వు అనేది? సిస్టర్ మేడం, ప్రాంక్ కదా? వాడు పర్మనెంట్ గా ఇండియా వచ్చేసాడు. ఇక్కడ రెస్టారెంట్ పెట్టుకుంటాడంట. ఏంటమ్మా నువ్వు అల్లుడు రేపే మలేషియా బయలుదేరుతున్నారా? మరి మమ్మల్ని ఎప్పుడు బయలుదేరమంటావు? అబ్బా నాన్న, వాడు అసలు మలేషియానే వెళ్ళట్లేదు. ఏంటి మా టికెట్లు కూడా అల్లుడు తీస్తానంటున్నాడా? బాగోదమ్మాయి. ఇక లక్ష్మి నువ్వు చెప్పు. అయ్యో డామేజ్ స్పీకర్ గారు, అల్లుడు గారు మలేషియా వెళ్ళట్లేదంట.
అల్లుడు మలేషియా వెళ్ళట్లేదా? ఇక్కడే ఉంటారంట. వీడు మార్కెట్ వాల్యూని అందుకోవడం కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేసి విదేశాలకు పంపించింది ఎందుకేనా? మన ప్రసాద్ ఎలాంటి వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్ 17 million. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.